చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సినిమా అయితే మాత్రం మన ఫుల్ మీల్స్ సినిమానే చెప్పాలన్నమాట. సినిమా ఎస్పెషల్ అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అన్న. ఇది ఏంటంటే మెయిన్ ఒక ఎంటర్టైన్మెంట్ ఐటమ్ సాంగులు ఎలివేషన్లు ఈ కాదన్న, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఈ సినిమా అయితే రామ్ చరణ్ అన్న ఇరగదీశాడు. అసలుకి శంకర్ గారు సీన్స్ చూస్తూ ఉంటే ఒకే ఒక్కల్లో మనకి ఎలా గూస్ బంప్స్ వస్తాయి, దానికి డబుల్ వస్తాయి అన్న. అసలుకి ఎలక్షన్ కమిషనర్ పాత్ర, అసలుకి ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్లు రామ్ చరణ్ అన్న చేస్తూ ఉంటే అసలుకి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఒక ట్విస్ట్ నుంచి బయటకు వచ్చే లోపల ఇంకో ట్విస్ట్ కనబడుతుంది. నాకైతే అల్టిమేట్ అన్న. ఇంటర్వెల్ ముందు ఉంటుంది, సీఎంగా అనౌన్స్మెంట్ చేస్తారు రామ్ చరణ్. అదైతే అసలు సినిమాకే హైలైట్ అన్న. నేను అక్కడే క్లైమాక్స్ అనుకున్నాను, దానికి మించిన క్లైమాక్స్ ఉందన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న అసలుకి కొత్తగా చూసినట్టుందన్న. సాంగ్స్కే ఒక కొత్త రూపం తీసుకొచ్చాడనమాట శంకర్. అప్పట్లో జీన్స్ ప్రేమికుడు ఎలా తీసాడో దాన్ని మించినట్టు దోపు సాంగ్ కానీ జరగండి సాంగ్స్ కానీ వేరే ఓళ్ళకి వెళ్ళిపోతామన్న. ఇంకా 3D క్లాస్ చేసుకొని చూస్తే మాత్రం మెస్మరైజ్ అయిపోతామన్న. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్కి ఈక్వల్గా అసలుకి మనకి ఎస్జే సూర్య అసలుకి అతను డైలాగులు చెప్తా ఉంటే అసలుకి మెంటల్ వస్తూ ఉంది బ్రో. అసలుకి ఆయన యాక్షన్ కన్నా ఆయన వాయిస్కే ఇచ్చేయచ్చు బ్రో, అంత బాగుందన్నమాట. ఎస్జే సూర్య కానీ రామ్ చరణ్ గారు కాంబినేషన్ సీన్స్ అవుతే అల్టిమేట్లీ గూస్ బంప్స్ అన్న. సీజ్ ద లారీ, దీంట్లో వచ్చేసి సీజ్ ద ఇది షిప్ అంటాడు, ప్లస్ ఇంకోటి సీజ్ ద కంటైనర్ అంటాడు అనమాట. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారనమాట. కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రిఫరెన్స్ తీసుకొని తీశారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న.